మీపై బలంగా దిగొస్తుందమ్మా, దిగొస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. అవి నోరు తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా, మొత్తం తిప్పేస్తుంది. మొత్తం తిప్పేస్తుంది. యేసుక్రీస్తు నామములో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మొత్తం కడుపులో సుడిగాలి సర్పం వల్ల కదులుతుంది. చూడండి, చూడండి, అది ఎస్, చూడండి, ఎస్, సినిమాలో ఉందంత డూపు, ఇదంతా ఒరిజినల్. చూడండి, ఎస్, చూడండి, సర్పం, నాగిని దురాత్మది యేసు నామములో మొత్తం పాము వలె కదులుతుంది. మొత్తం బాడీ మొత్తం కూడా చూడండి, బాడీ మొత్తం కూడా పాములాగా సర్కిల్ గీస్తాను. రైట్, ఇక్కడ సర్కిల్ గీస్తున్నాను. ఇక మీకు ఈ సైడ్ నుంచి ఒక అగ్ని మిమ్మల్ని టచ్ చేస్తుంది. అగ్ని మిమ్మల్ని టచ్ చేస్తుంది. చూడండి, అగ్ని ఆ బిడ్డను టచ్ చేస్తుంది. చూడండి కార్యం జరిగింది. ఎస్, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. అమ్మ, మిమ్మల్ని ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు ఇంట్లో కొంచెం బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆత్మలో చెక్ చేసినప్పుడు కొంచెం ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇంట్లో కొంచెం టైట్ సిచ్యువేషన్ ఉంది. ఎవరికమ్మా ఇంట్లో కొంచెం టైట్ సిచ్యువేషన్ ఉంది? కొన్ని ఆర్థికపరమైన సమస్యలు ఎవరికి ఉన్నాయమ్మా? మా ఫ్యామిలీ. మీ ఇంట్లోనే ఉన్నాయమ్మా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? ఎస్, మీ ఇంట్లో ఉన్నాయి. ఎస్, నెక్స్ట్ ఆత్మలో చెక్ చేసినప్పుడు గతంలో ఇక్కడ బయట నుంచి కొంచెం ఏదో అమౌంట్ కొంచెం అవసరం ఉండి సప్పులాగా తీసుకోవడం నేను చూస్తున్నాను. గతంలో కొంచెం అమౌంట్ అవసరం ఉంటే తీసుకున్నారమ్మా? తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అమౌంట్ కట్టే విషయంలో కొంచెం చాలా ఇబ్బంది పడ్డారు. చాలా కష్టమైంది. అయిందమ్మా? చాలా కష్టమైంది. తర్వాత నెక్స్ట్ సాపలో చెక్ చేసినప్పుడు నైట్ టైంలో పండుకున్నప్పుడు ఎవరికమ్మా నైట్ టైంలో పండుకున్నప్పుడు వెంటనే నిద్ర రాదు. పండుకున్న తర్వాత ఏవేవో పిచ్చి కళలు వస్తుంటాయి. నిద్ర డిస్టర్బ్ ఉంటుంది. అన్ని చెడు కళలు ఎవరికి వస్తాయమ్మా? చెడు కళలు నాకే వస్తాయి. మీకే వస్తాయి, చెడు కళలు వస్తాయి. అలాగే సాపలో చెక్ చేసినప్పుడు ఎవరికమ్మా సరిగా తినాలనిపించదు, ఆకలి అనిపించదు. కొంచెం తినంగానే కడుపు అంతా నిండిపోయిన అనిపిస్తుంది. తినాలంటే ఏమి ఇంట్రెస్ట్ అనిపించదు. ఎవరికమ్మా అలా ఉండేది? ఎవరికమ్మా? నాకే ఉంటుంది. ఏమనిపిస్తుందమ్మా మీకు? ఇంతకుముందు అట్లే ఉండేది, కొంచెం తిన్నా కడుపు ఉబ్బినట్టు. ఇంతకుముందు కొంచెం తిన్నా కానీ కడుపు ఉబ్బినట్టు ఉండేది. సరిగా తినాలనిపించేది కాదు. తర్వాత నెక్స్ట్ ఆత్మలోకంలో చెక్ చేస్తాం. నాకు ఏదో జూన్ మాసం నేను చూస్తున్నాను. జూన్ మంత్ ఆత్మలోకంలో జూన్ మాసం చూసినప్పుడు జూన్ మాసం ఏదో సంథింగ్ మీకు సంబంధించిన మాసం. జూన్ మాసంలో ఏదైనా ఉందమ్మా? బర్త్డే కానీ ఏదైనా సందర్భం ఉందమ్మా? ఇంట్లో కానీ ఎవరిదైనా ఉందా జూన్ మాసంలో? గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఎగ్జామ్, ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తే జూన్ మాసంలో ఎవరి బర్త్డే ఉందంటే కేక్ కట్ చేసి అలవాటు లేని వాళ్ళకు వాళ్ళ బర్త్డే కూడా మర్చిపోతారు. తమ్ముడు వాళ్ళ మ్యారేజ్ డే. మీ తమ్ముడు వాళ్ళు ఏముందమ్మా? మ్యారేజ్ డే ఉంది. జూన్ మాసంలో మీ తమ్ముడు వాళ్ళ యొక్క మ్యారేజ్ డే ఉంది. జూన్ మాసంలో వారికి ఒక బ్లెస్సింగ్. నెక్స్ట్ ఇయర్ జూన్ మాసం లోపల సంథింగ్ ఏదో మేలు వాళ్ళకి జరగబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. ఐ రిసీవ్ అని చెప్పండి. అలాగే ఎవరికమ్మా నైట్ టైంలో పండుకున్నప్పుడు సముద్రం నుంచి వచ్చే దురాత్మలు వచ్చినప్పుడు నైట్ టైంలో ఏదో సముద్రంలో స్విమ్మింగ్ చేస్తున్నట్టు, నీళ్ళల్లో నడుస్తున్నట్టు, వాటర్లో కదులుతున్నట్టు, ఏదో స్విమ్మింగ్ చేస్తున్నట్టు, ఇలాంటి నీటికి సంబంధించినటువంటి కళలు కొన్ని వస్తున్నాయి. అలాగే రాత్రిపూట ఏదో రకరకాల జంతువులు కూడా, రకరకాల మానవ ఆకారాలు, పురుషులు కూడా, స్త్రీలు కూడా, ఇలాంటి కళ్ళు ఎవరికి వస్తున్నాయమ్మా? మీకు ఎలాంటి కళ్ళు వస్తున్నాయమ్మా? గుర్తుంటాయమ్మా? కొన్ని గుర్తుంటాయి. గుర్తుండవు. ఉంటాయమ్మా? గుర్తుంటాయమ్మా? కొన్ని గుర్తుంటాయి. ఎలాంటి కళ్ళు వస్తాయి చెప్పండి?
సర్పము ఎక్కువ. సర్పం వస్తుంది, తర్వాత కొన్ని జంతువులు ఎస్, తర్వాత కొన్ని ఆకారాలు కూడా ఎస్ రావడం నేను చూస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఎస్ ఆత్మలోకంలో చూసినప్పుడు ఎస్ కొంతకాలం నుంచి ఎస్ మీ ప్రార్థన చేస్తున్నారు, ప్రభు ఎస్ మమ్మల్ని దర్శించండి, ఎస్ మమ్మల్ని విడిపించండి, ఎస్ మా కుటుంబంలో కార్యం జరిగించండి, ఎన్నాళ్ళు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎన్నాళ్ళు ఈ వేదన అని చెప్పేసి ఎవరమ్మా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంది? ఎవరమ్మా? మమ్మీ. మీ మమ్మీ ఏమని ప్రార్థన చేస్తుందమ్మా? ఆర్థికంగా బ్లెస్సింగ్స్, ఎస్ ఆర్థికంగా బ్లెస్సింగ్స్ రావాలి, ఎస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తొలగిపోవాలని చెప్పేసి మీ మమ్మీ ప్రార్థన చేస్తుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఎస్ ఆత్మలోకంలో ఎస్ చెక్ చేసినప్పుడు ఎస్ మెంటల్గా డిస్టర్బ్ కావడం నేను చూసాను. రిలేషన్షిప్లో డిస్టర్బెన్స్ ఎవరికి ఉందమ్మా? ఎస్ భార్య భర్త మధ్య ఎస్ కొంచెం గొడవలాగా నేను చూస్తున్నాను, మిస్అండర్స్టాండింగ్. ఎస్ మీ తమ్మునికి ఎస్ అతని భార్యకి కొంచెం మ్యారేజ్ కొత్తలో కొంచెం డిస్టర్బెన్స్, కొంచెం మిస్అండర్స్టాండింగ్ అనేది వచ్చిందమ్మా? చెప్పాడమ్మా? మీకు ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. ఇంటికి వెళ్ళి కనుక్కోండి. ఎస్ మ్యారేజ్ అయిన కొత్తలో సంథింగ్ ఏదో చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ ఎస్ గొడవలు కావడం నేను చూస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఎస్ ఏదో లోన్ ఉంది. ఈ లోను ఎవరమ్మా కట్టేది? ఎవరమ్మా లోన్ కట్టేది? ఎవరు? మేమే. మీరే కడుతున్నారు. ఎస్ మీకు వచ్చే పైసలన్నీ కూడా ఎస్ మొత్తం కూడా ఎక్కువ శాతం లోన్ కట్టడానికే మీ డబ్బులు వాడుతున్నారు, అవునమ్మా? ఎస్ దానివల్ల ఇంట్లో కొంచెం ఎస్ తిండి కానీ ఖర్చులు కానీ చాలా కష్టంగా ఉందమ్మా? చాలా కష్టంగా ఉంది. ఎస్ తర్వాత ఎస్ ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు ఎస్ మ్యారేజ్ అయిందమ్మా? ఎస్ మీకు మ్యారేజ్ అయిందమ్మా? మ్యారేజ్ అయింది. ఎస్ మ్యారేజ్ కోసం కూడా ఎస్ సంథింగ్ ఏదో కొన్ని ఎస్ సపోర్ట్లో మ్యారేజ్ కోసం కొంచెం ఏమైనా అప్పులాగా చేశారమ్మా? ఎస్ మ్యారేజ్ ఖర్చుల కోసం ఎస్ ఇంట్లో డబ్బులు లేకపోతే ఎస్ బయట కొంచెం ఏదో ఎస్ లోన్ లాగా తీసుకోండి నేను చూస్తున్నాను. లోన్ ఏదో అప్పులాగా తీసుకొని మ్యారేజ్ ఖర్చుల కోసం చేశారు. అయితే ఇప్పటికి కూడా ఆ లోన్ క్లియర్ అయిందమ్మా? ఎస్ మ్యాక్సిమం క్లియర్ అయిపోయింది. ఎస్ దానివల్ల ఎస్ ఇంట్లో కొంచెం టఫ్ సిచ్యువేషన్ చూస్తున్నాను. తర్వాత ఎస్ ఎవరికమ్మా ఎస్ గర్భాశయంలో సంథింగ్ ఏదో హార్మోన్ ఇంబ్యాలెన్స్ నేను చూస్తున్నాను. ఎస్ ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు ఎస్ సంథింగ్ ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందమ్మా? ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఎస్ ఏదైనా ఉందమ్మా? ఎవరికైనా ఉందా? పీసీఓడి ప్రాబ్లం కానీ ఎస్ థైరాయిడ్ ప్రాబ్లం కానీ సంథింగ్ ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎవరికైనా ఉందమ్మా? ఎస్ మీ మర్దలకు ఉంది. ఎస్ ఒక దేవదూత వెళ్ళి ఎస్ మీ మర్దల్ని ఇప్పుడు టచ్ చేస్తున్నాడు. నేను మీకు ప్రవచ చేస్తుండగా ఎస్ ఒక దేవదూత వెళ్ళి మీ మర్దల్ని టచ్ చేస్తున్నాడు. ఏ సాములో ఉన్నటువంటి ఎస్ ఆ యొక్క ఎస్ పీసీఓడి ప్రాబ్లంను యేసుక్రీస్తు నామంలో నేను గద్దిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ఎస్ అలాగే ఏ సాపలో నేను చెక్ చేసినప్పుడు నాకు ఎస్ ఎవరమ్మా ఎస్ ఏదైనా హౌస్ కొనుక్కోవాలి అండ్ సంథింగ్ ఏదో డైరీలో ప్రేయర్ రిక్వెస్ట్ రాశారు. ఎవరమ్మా రాసింది? ఎవరమ్మా? మీరు ఏమని రాస్తారమ్మా డైరీలో? ఏమని రిక్వెస్ట్ రాశారు? సొంతంగా ఇల్లు కావాలి. ఇప్పుడు రెంటెడ్ హౌస్లో ఉన్నారా? రెంటెడ్ హౌస్లో ఉన్నారు. ఎస్ గతంలో కూడా కొన్ని ఎస్ రెంటెడ్ హౌస్ వాళ్ళు కొంచెం రిస్ట్రిక్షన్స్ కూడా పెడుతున్నారు, అవునమ్మా? ఎస్ అందువల్ల ఎస్ మాకు సొంత హౌస్ కావాలి, సొంత ఇల్లు కావాలని చెప్పి మీరు ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మీరు చేసే ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఎస్ మీకు సొంత ఇల్లు వస్తే ఎప్పుడు కొనాలనుకుంటున్నారమ్మా? సొంత ఇల్లు ఎప్పుడు కొనుక్కోవాలనుకుంటున్నారు అమ్మా? ఎప్పుడు కొనాలనుకుంటున్నారు? ఈ సంవత్సరమా, వచ్చే సంవత్సరమా, 2 సంవత్సరాల తర్వాతనా? మీ విశ్వాసం ఎప్పుడుంది? అంటే ఇప్పుడు మనీ లేదు కానీ. అయ్యో మనీ గురించి అడగలేదమ్మా, విశ్వాసం గురించి అడిగాను. ఎస్ ఎన్ని డబ్బులు ఉన్నాయో నేను అడగలేదు. ఎస్ ఈ సంవత్సరం కొంటాను విశ్వాసం ఉందా? వచ్చే సంవత్సరం కొంటాను విశ్వాసం ఉందా? లేక 5 సంవత్సరాల తర్వాత కొంటాను విశ్వాసం మీకుందా? ఎప్పుడు కొంటామనే విశ్వాసం మీకుందమ్మా? నెక్స్ట్ ఇయర్ ఉందా? ఎస్ మీ విశ్వాస ప్రకారం మీకు జరుగును గాక. వారిసీవ్ అని చెప్పండి. ఎస్ నెక్స్ట్ ఎస్ ఆత్మలో చెక్ చేసినప్పుడు ఎస్ గతంలో సంథింగ్ లైక్ ఏదో గవర్నమెంట్ జాబ్ నేను సంపాదించాలి, ఎస్ ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుండు అని చెప్పేసి ఎవరమ్మా అనుకుంది? ఎవరమ్మా ఎస్ అనుకోని ఏదైనా ఎగ్జామ్ రాస్తే బాగుండు అని ఎవరైనా అనుకున్నారు? ఎవరు అనుకున్నారమ్మా? మీ మరదలు ఎవరు అనుకుందమ్మా? ఎస్ ఇంటికి వెళ్ళి కనుక్కోండి. ఎస్ నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఎస్ కళ్ళు మూసుకోండి అమ్మా. ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మీ కుటుంబాన్ని ఎస్ దర్శించబోతున్నాడు. ఎస్ కళ్ళు మూసుకోండి. యేసుక్రీస్తు నామంలో ఎస్ అందరూ నిలబడండి. చేతులు పైకెత్తండి. ఎవరి వంటిలో ఏ దురాత్మలు ఉన్నా కానీ
ఈ బిడ్డ పొట్టలోనికి పొట్టలోనికి పరిశుద్ధాత్మయక మంటలు, ఎస్ పరిశుద్ధాత్మయక మంటలు, ఎస్ పొట్టలోకి నేను బలంగా రిలీజ్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామంలో. ఈ బిడ్డ పొట్టలో ఒంట్లో ఏ దురాత్మ ఉన్నా కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఎస్ ఆ దురాత్మ ఎస్ అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. ఈ బిడ్డ విడిచేసి బయటకు వచ్చేస్తున్నా, విడిచేసి బయటకు వచ్చేస్తున్నా. పొట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ఎస్ బలంగా రిలీజ్ చేస్తున్నాను. ఎస్ ఒక దూత మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని సంఖ్యలను తెంచి వేస్తున్నాడు. ఎస్ బంధకాలు తెంచి వేస్తున్నాడు. ఎస్ అంధకార శక్తులు ఎస్ కాలిపోతున్నాయి. ఎస్ విడుదలని ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామంలో. ఎస్ విడుదల పొందుకోండి. అభిషేకం మీపై బలంగా దిగొస్తుందమ్మా, దిగొస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. నోరు తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఒంట్లో ఉన్న దురాత్మ నిన్నే యేసుక్రీస్తు నామములో అగ్ని బయటకు వచ్చేస్తుండగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. నోరు తెరువు. పొట్టలో మొత్తం తిప్పేస్తుంది. చూడండి దురాత్మ బయటకు వచ్చేస్తుంది, పొట్టలో మొత్తం తిప్పేస్తుంది. మొత్తం తిప్పేస్తుంది యేసుక్రీస్తు నామములో. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మొత్తం కడుపులో సుడిగాలి. ఈ బిడ్డకి ఏం చేస్తున్నావు చెప్పు? ఈ బిడ్డను దాడి చేస్తా నువ్వేనా? ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నావు? మొత్తం సుడిగాలి అగ్ని, మొత్తం అగ్ని. పొట్టలో అగ్ని సుడిగాలి వలె పొట్టలో సంచారం చేస్తుంది యేసుక్రీస్తు నామములో. మొత్తం తిప్పేస్తుంది, మొత్తం గిలగిల తిప్పేస్తుంది, వాళ్ళంతా తిప్పేస్తుంది. ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నావు? ఈ బిడ్డకి ఏం చేస్తున్నా చెప్పు? నిన్నే ఏం చేస్తున్నా? ఈ బిడ్డ వంటలో ఉండి ఈ బిడ్డని చంపాలనుకుంటున్నావా? మాట్లాడా? అవునా? క్లియర్గా చెప్తలేవు. చంపాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? ఎప్పుడు చంపాలనుకుంటున్నావు? ఈ సంవత్సరం వచ్చే సంవత్సరమా? ఎప్పుడు? ఈ బిడ్డకి ఏం చేస్తున్నావు? అన్ని ఆర్థిక సమస్యలు పుట్టించా నువ్వేనా? మాట్లాడా? మొత్తం అగ్ని, పట్టల మొత్తం అగ్ని, కాళ్ళల్లో పట్టల మొత్తం సుడిగాలి అగ్ని. ఈ బిడ్డకు ఆరోగ్య సమస్యలు ఏం పుట్టిస్తున్నావు? ఏ ఆరోగ్య సమస్యలు పుట్టిస్తున్నావు? మాట్లాడా? మొత్తం సుడిగాలి. ఎస్ అప్పుల పాలు చేస్తుంది నువ్వేనా? నైట్ టైంలో పాము రూపంలో వచ్చేది నువ్వేనా? మొత్తం సుడిగాలి మొత్తం. ఇప్పుడు పాము దురాత్మది చూడండి. పాము దురాత్మ ఇప్పుడు పాములాగా మెలకలు తిరుగుతావు చూడండి. వాగ్ని మొత్తం అగ్ని. చూడండి అది పాములాగా ఎస్ ఒంట్లో ఉన్న దురాత్మ, ఎస్ సర్ప దురాత్మ. ఎస్ ఇప్పుడు మొత్తం కూడా బాడీ అంతా కూడా సర్పం వల్ల కదులుతుంది చూడండి. చూడండి అది ఎస్ చూడండి. ఎస్ సినిమాలో ఉందంత డూపు, ఇదంతా ఒరిజినల్. చూడండి ఎస్ చూడండి. సర్పం నాగిని దురాత్మది యేసు నామములో మొత్తం పాము వలె కదులుతుంది. మొత్తం బాడీ మొత్తం కూడా చూడండి, బాడీ మొత్తం కూడా పాములాగా మొత్తం కూడా. ఎస్ ఈ కుటుంబ దురాత్మ. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు చెప్పు? చంపేస్తావా లేదా? చంపేస్తావు. ఎప్పుడు ఎలా చంపేద్దాం అనుకుంటున్నావు?
ఎలా చంపేద్దాం అనుకుంటున్నావు? నీకే క్లారిటీ లేదా? ఆలోచించుకొని చెప్తావా? సైతాన్ ఇంకా ఆలోచించలేదు ఎలా చంపాలో. ఏం చేస్తున్నావు ఇంకా? నైట్ టైంలో పాము రూపంలో కళ్ళకి వచ్చేది నువ్వేనా? ఇంకేం చేస్తున్నావు చెప్పు. ఈ బిడ్డకి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేవా? గొడవలు పెట్టిస్తున్నా. గొడవలు పుట్టిస్తున్నావు. ఇంట్లో గొడవలు అవుతున్నాయా? భార్య భర్త మధ్య గొడవలు పుట్టిస్తున్నావా? అవునా? మరి ఇందాక అడిగితే నువ్వు చెప్పనీయలేదు సైతానా గొడవలు అవుతున్నాయంటే ఇట్లా బ్లాంక్ పేస్ పెట్టించావు. గొడవలు పుట్టించా నువ్వే. ఇంకేం చేస్తున్నావు ఇంట్లో? ఇంట్లో ఆర్థిక సమస్యలు పుట్టించా నువ్వేనా? సైతానికి తెలుస్తలేదు ఏం చేస్తున్నావు, దానికి అర్థమవుతలేదు. ఇక రా సర్పదురాత్మ, ఇక నువ్వు పాము రూపంలో బయటకు వచ్చేస్తున్నావు. రా యేసుక్రీస్తు నామములో మొత్తం సిడిగాలి అగ్ని, పాతాళపు అగ్ని గంధకాల అగ్ని మొత్తం ఒంట్లో తల్లో మొత్తం వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నావు. ఇక రా వాంతి రూపంలో మొత్తం అగ్ని గంధకాలు గొంతు వరకు ఎగజిమ్ముతున్నాయి. గొంతు వరకు ఫాస్ట్గా సర్పదురాత్మ మొత్తం పాములాగా నువ్వు కదులుతూ బయటకు వచ్చేస్తున్నావు. రా నోట్లో నుంచి ఫాస్ట్గా మొత్తం నీ శక్తులు నీ యుక్తులు మొత్తం కాలిపోతున్నాయి. కాలిపోతున్నాయి. మొత్తం మంటలు గొంతు వరకు ఎగచెబుతున్నాయి. గొంతు వరకు అరుస్తూ గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. రా నీ శక్తులన్నీ కాలిపోతున్నాయి. యేసుక్రీస్తు నామంలో మొత్తం బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామంలో విడిచేసి వెళ్ళిపోతుంది. గట్టిగా చప్పళ్ళు కొట్టి ఊచైంచి చెప్పండి, బోలో యేసుక్రీస్తు మహారాజుకే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే. బేతల్ టౌన్ లో ఎవరున్నారు ఇక్కడ? యేసయ్య అని చెప్పండి. బేతల్ టౌన్ లో ఎవరున్నారు ఇక్కడ? జియమోదస్ లో ఆయన పక్కన ఎవరున్నారు ఇక్కడ? యేసయ్య బేతల్ టౌన్ లో ఉన్నాడు. ఆయన కార్యం చేస్తా. ఒకసారి నడిచి చెక్ చేసుకోమా, నడిచి ఒకసారి చెక్ చేసుకోండి. సర్పదురాత్మ ఇంకోసారి నడవండమ్మా. షాబాబా ఇంకోసారి ఆ చివరి దాకా నడవండి. మళ్ళీ నడవండమ్మా. నడవండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకు? ఒళ్ళు ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఫ్రీగా ఉందంటే ఇదివరకు ఇప్పుడు ఏం తేడా ఉందమ్మా? ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు నేను డెలివరీ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? కడుపులంతా ఫ్రీగా అయినట్టు. కడుపులంతా ఫ్రీగా ఉంది. ఇదివరకు ఎట్లా ఉండేది? కడుపు అంతా టైట్గా ఉన్నది. అవునా? ఇప్పుడు కడుపు అంతా ఫ్రీ అయిపోయింది. నెక్స్ట్ ఇదివరకు ఎలా ఉండేది? తలంతా ఎలా ఉండేది? బరువుగా. ఇప్పుడు ఎలా ఉంది? ఫ్రీగా ఉంది. ఒక మనిషిని అపవిత్రత విడిచిపోయిన తర్వాత వెంటనే మార్పు కలుగుతుంది. అమ్మా ఇక్కడ రండి అమ్మా, నేను ఇక్కడ ఒక సర్కిల్ గీస్తాను. ఇక్కడ సర్కిల్ గీస్తాను. రైట్, ఇక్కడ సర్కిల్ గీస్తున్నాను. ఇక మీకు ఈ సైడ్ నుంచి ఒక అగ్ని మిమ్మల్ని టచ్ చేస్తుంది. అగ్ని మిమ్మల్ని టచ్ చేస్తుంది. చూడండి, అగ్ని ఆ బిడ్డను టచ్ చేస్తుంది. చూడండి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఈ బిడ్డను టచ్ చేసింది. అద్భుతం జరిగింది. కార్యం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. Yes, God bless you. God bless you. లేపండి.